సాయికృష్ణ కేసులో సిట్ చీఫ్ ఐజీ ఎం రవిప్రకాష్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు లేఖ రాశారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో పోలీస్ వ్యవస్థ బాధ్యతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. హత్య ఎలా జరిగింది, ఎవరు శరీరాన్ని తరలించారు, ఎవరు మాయం చేశారు అనే విషయాలు రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా లేవని లేఖలో అంబటి తెలిపారు. టాస్క్ ఫోర్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్, పై స్థాయి అధికారుల పాత్ర రిమాండ్ రిపోర్టులో కనిపిస్తున్న క్రిమినల్ లయబిలిటీని ఒక్క సీఐకే పరిమితం చేయడం సరికాదన్నారు. సాయికృష్ణను హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు రాతపూర్వకంగా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచాడని చెప్పడం నమ్మశక్యం కాదన్నారు. కేసుకు అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజీ విషయంలో సిట్ నిర్లక్ష్యం తీవ్రమైందని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డీజీపీ ఆధీనంలోని టెక్నికల్ వింగ్లో సంబంధిత ఫుటేజీ ఉందని తెలిసినా వెంటనే సీజ్ ఎందుకు చేయలేదని అంబటి ప్రశ్నించారు. ఫుటేజీ ఓవర్ రైట్, డిలీట్, ట్యాంపర్ కాకుండా చర్యలు తీసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ ధ్వంసంపై సిట్ మౌనంగా ఉందన్నారు. సీఐతో పాటు సంబంధిత పోలీస్ అధికారుల ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరిశీలిస్తే పెద్ద కుట్ర బయటపడేదని, కానీ సిట్ ఆ దిశగా విచారణ చేయడం లేదని అంబటి రాంబాబు ఆరోపించారు. మ్యాట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజీ ఉంటుందని, ఆ ఫుటేజీ డీజీపీ ఆఫీస్, ఆర్టీజీఎస్ సచివాలయం స్థాయిలో కూడా యాక్సెస్ ఉంటుందన్నారు. వాటిని వెంటనే సిట్ స్వాధీనం చేసుకోకపోవడం అనుమానాస్పదంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు.